హాయ్ ఫ్రెండ్స్, మీ ఆస్తులు మొత్తం రియల్ ఎస్టేట్లో ఉన్నాయంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే అవసరమైనప్పుడు వెంటనే ఇమీడియట్గా అమ్ముకొని క్యాష్ చేసుకోలేరు రియల్ ఎస్టేట్ని. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే మళ్ళీ ఇంకోటి కూడా ఉంది, ఆస్తులు పెరుగుతాయి అని చెప్పి స్థలాలు చాలా ఏళ్ళు ఉంచుకుంటుంటారు. హిస్టరీలో అది జరిగింది కదా అని. ఫ్యూచర్లో జరుగుద్దని గ్యారంటీ లేదు. ఎందుకంటే టెక్నాలజీ ఇటువైపు కాదు, అంటే నేల వైపు కాదు, ఆకాశం వైపు పెరుగుతుంది టెక్నాలజీ. అంటే 8 అంతస్తులు ఇప్పుడు ఆల్రెడీ పర్మిషన్ స్టార్ట్ అయినాయి. 10 అంతస్తులు, 20 అంతస్తులు, 50 అంతస్తులు కూడా ఇస్తారు నెక్స్ట్. ఆల్రెడీ చైనాలో ఎన్నెన్ని అంతస్తులు కట్టున్నారు. బేసిక్గా ఇక్కడ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది ఎవ్వరు ఆపలేరండి. Nobody can stop technology development. You should move according to the technology. Technology will not stop for us. We need to change our mindset according to the technology. అది గుర్తుపెట్టుకోండి. టెక్నాలజీ ఇటు కాదు, ఇటు పెరుగుతుంది. మనకున్న ఆల్టర్నేట్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్ మార్గాలు గోల్డ్, సిల్వర్, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ. ప్రపంచం కాదు, దేశం మొత్తం కాదు, ప్రపంచం అంటే భూమి మొత్తం మీద ఎవరైనా కానీ ఇన్వెస్ట్ చేయాలంటే ఇవే ఉండేది. రియల్ ఎస్టేట్, గోల్డ్, సిల్వర్, మ్యూచువల్ ఫండ్స్, నథింగ్ బట్ స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ. ఈ 5 మాత్రమే ఎవరైనా కానీ ఇన్వెస్ట్ చేయాలంటే ఉండే మార్గాలు. ఇంతకు మించి ఏమీ ఉండవు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రియల్ ఎస్టేట్ మొత్తంలో మీ ఆస్తి మొత్తం రియల్ ఎస్టేట్లో ఉంటే జాగ్రత్తగా ఉండాలి. వీటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. మీకు పూర్తి నాలెడ్జ్ తెలుసుకోవాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.